Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, Full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, glory without end. Amen. మా రక్షణను కోరువు సర్వేశ్వర, మా కొరకు మరణించి మహిమతో ఉత్థానమైన మీ జనదేక కుమారుని దివ్య విందునందు పాల్గొనిన మేము, మీ దాసుడు ఓ ఫ్రాన్సిస్ కొరకు చేయి విన్నపమును దయతో ఆలకిప్పుడు అతడు ఈ పాస్కా పరం రాసిన ద్వారా శుద్ధి నుండి రానున్న ఉత్థానం మహిమలో పరపబడును గాక. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం ప్రకటించు భక్తిపూర్వకంగా దేవునికి సమర్పిస్తున్నాము. సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుడు దృఢ నమ్మకంతో ప్రార్థించదము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరం పరిపూర్ణంగా పునరుతో సత్సాంగత సంబంధం పునరుత్థానము గావించునుగాక. ఇతని పాపములన్నిటి క్షమించి పరమపితో ఐక్యం అనుభవింప మనం ఏ ప్రయత్నిస్తున్న సురక్షితంగా స్వర్గరాజ్యమునకు చేరునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోక సమక్షమున పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు శాశ్వత సంతోషమును పొందునుగాక. ఆమేన్. మా కర్తవ్యకు సర్వేశ్వర, మీ కుమారుడు తన శరీర రక్తములను మాకు ఈ లోక యాత్రయందు ఒక స్వర్గీయ భోజనం గండా కరుణించను. ఇప్పుడు మరణించినటువంటి మీ కుమారుడు మా పాపు గారు ఫ్రాన్సిస్ గారికి క్రీస్తు నిత్యానందను కూడా భావిస్తున్నట్లు అనుగ్రహించము. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవ పునీతులారా ఇతనికి సహాయంగా రండు, దైవదూతలారా ఇతనికి ఎదురు రండు. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తును చెంత ఉంచును గాక. దైవదూతలు నిన్ను అబ్రాహ్మణునికి చేర్చును గాక. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. సర్వేశ్వర ఇతనికి నిత్య విశ్రాంతి ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశించని అందరూ శాశ్వతంగా వెలుగును గాక. ఇతని ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి సమర్పింపుడు. ఓ దయామయ తండ్రి, ఈ మా సోదరుని ఆత్మని అప్పగిస్తున్నాము. మీ మంచితనంలో క్రీస్తులోని అందు పునీత పరిపూర్ణ సంతోష ఐక్యత గుర్తుగా ఉన్న ఈ మీ దాసునికి మీ అనుగ్రహం మీరు అనుగ్రహించిన సకల మేళ్ల కృతజ్ఞత తెలుస్తున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపుడు. మీ దాసుకై స్వర్గద్వారమును తెరవుడు. మేమందరం క్రీస్తునాథుని కలుసుకుందాము. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాంతంగా ఉండి పరస్పర విశ్వాసపూరిత మాటలతో కూరుతున్నట్లు దయచేయుడు. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ఏలిన వారు ఇతని నిత్య విశ్రాంతిని దయచేయండి. విశ్రమించును గాక. ఏలిన వారు ఇతని నిత్య విశ్రాంతిని దయచేయండి. సమాధి విశ్రమించును గాక. ఏలిన వారు ఇతని నిత్య విశ్రాంతి దయచేయండి. సమాధి విశ్రమించును గాక. ఆత్మలు క్రీస్తులో శాంతిని సంతోషమును పొందును గాక. ప్రభు మీతో ఉందురు గాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ పాపు గారి ఆత్మను నిత్యానంద మోక్ష భాగ్యానికి చేర్చును గాక. ఆమేన్. We're no stranger to
gathered round your grave to grieve. Wish I could see angels' faces when they hear your sweet voice sing. So go rest high on that mountain, son, your work on earth is done. Go to heaven shouting, love for the Father. అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా, తరలి రండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలి రండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. తరలి రండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలి రండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. ఆ ఆ పాపని సరి ఆ ఆ పామ పమరి సరి నినిసా నినిసా నినిసారి మపా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ కథోలిక స్త్రీ సభ దుఃఖంతో నిండి ఉన్నది. ఏలూరు పీఠం శోక సముద్రంలో మునిగి ఉన్నది. మన ప్రియతమ జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త తెలియగానే తమ ప్రగాఢమైనటువంటి విచారాన్ని వెలిబుచ్చుతూ ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారు మేత్రాసనం అంతటా ఈరోజు సంతాప దినాన్ని ప్రకటించారు. విద్యా సంస్థలకు పాపు గారి పేరు మీద సెలవు ప్రకటించారు. ఈరోజు సంతాపము ఉపవాసముతో కూడిన దినంగా మేత్రాసనం అంతటా పోప్ ఫ్రాన్సిస్ గారి పేరిట ఈ సాయంత్రం ఇదే సమయంలో ప్రతి విచారణలో దివ్య పూజ జరగాలని ఆదేశించారు. పీఠం తరపున వారు ఈ సాయంత్రం అమలోద్భవి కథీడ్రల్ విచారణ ప్రాంగణంలో ఏలూరు పీఠం ఏలూరు 1, ఏలూరు 2 వికారియేట్లకు చెందినటువంటి గురువులు, మఠవాసులు, కన్యాస్త్రీలు, బ్రదర్ గారులు, విశ్వాసులందరితో కలిసి ఈ దివ్య పూజా బలిని పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మ విశ్రాంతి కొరకు సమర్పిస్తూ ఉన్నారు. 2013 మార్చి 13న 226వ పోప్గా
ఫ్రాన్సిస్ గారు పేదల పక్షపాతిగా, శాంతి దూతగా, శ్రీసభ నాయకుడిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. మంచి వాక్చాతుర్యంతో, మానవతా దృక్పథంతో, నిరంతర ప్రార్థనలో నిమగ్నమై ఉన్న ఆయన జీవితం క్రీస్తును ప్రేమించడానికి నేటి ప్రపంచానికి ఆదర్శమయ్యింది. మారియో బెర్గొలియో వారి బప్తిస్మపు నామము 1936లో అర్జెంటీనా దేశంలో జన్మించిన ఆయన జేసు సభలో చేరి ఒక గురువుగా తన జీవితాన్ని ప్రారంభించి అనంతరం పీఠాధిపతిగా, అగ్రపీఠాధిపతిగా, కార్డినల్గా శ్రీసభకు విశేషమైన సేవలు అందించారు. ఈ పవిత్ర దివ్య పూజలో ఆయన ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన బోధించిన మార్గంలో మనమందరం నడవడానికి కావలసిన ఆత్మీయ శక్తిని దేవుడు మనకివ్వాలని, శాంతి కాముకుడైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారికి పరలోకంలో శాశ్వత నివాసం కలగాలని దేవుని దయను వేడుకుంటూ ఈ పూజా బలిలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ మన పీఠాధిపతుల తరపున, పీఠం తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారి చిత్రపటం వద్ద మన బిషప్ గారు పుష్పాలను ఉంచి పీఠం తరపున నివాళి అర్పించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. బిషప్ గారి తర్వాత కథీడ్రల్ విచారణ గురువులు ఫాదర్ ఐ మైకేల్ గారు. సిఆర్ఐ ప్రెసిడెంట్ ఉన్నట్లయితే దయచేసి సిఆర్ఐ తరపున, ఈ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ హియర్, ఐ రిక్వెస్ట్ ఫాదర్ చిన్ను ఓఎఫ్ఎం క్యాప్. సిస్టర్స్ తరపున సిస్టర్ ఎర్నెస్టీన్, ఎస్జిఎన్ సిస్టర్స్ తరపున సిస్టర్ బీను, ఎఫ్సిసి ప్రొవిన్షియల్. దయచేసి ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్ అండ్ kindly offer floral tributes to the deceased Pontiff, His Holiness Pope Francis. And Aloysius Sisters Superior, please come forward. St. Anne of Providence is finished. Anybody else, any other congregation? Little Sisters of Jesus Christ and Maestre P.A. Filippini and MSI. Kindly come. Somebody represent the Superior, the Mother General of Little Sisters of Jesus Christ. St. Anne Catechist Sisters. విశ్వాస సమూహం నుండి అబ్రహం మాస్టర్ గారిని, అలాగే స్త్రీల నుండి కథీడ్రల్ విచారణకు చెందిన శ్రీమతి మదిరి నిర్మల గారిని, ఇతర విచారణ నుండి ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే ఇతర విచారణ తరపున ఒకరు ముందుకు వచ్చి మరణించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. ఇతర విచారణ నుండి ఇంకెవరైనా ఉన్నారా? మిస్టర్ పీటర్ బాబు, అలాగే రాంబాబు గారు, ఎల్ఐసి రాంబాబు గారు. ఇంకా ఇతర విచారాల నుంచి ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నిర్మలా యూత్ నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ముందుకు రావాలని కోరుతున్నాం. పింకీ ప్లీజ్ కమ్. యూత్
రామకృష్ణ మాస్టర్. దయచేసి అందరూ నిలబడండి. దివ్య పూజా బలిని ప్రారంభించుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక్కసారి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మను దేవునికి సమర్పిస్తూ మౌనంగా ప్రార్థించండి. చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తితో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజా ప్రతినిధులారా, పాత్రికేయులారా, ఏలూరు పట్టణవాసులారా, ఓ మహా కథోలిక శిఖరం నేల వరాలింది. ఆ శిఖరం అందరిలో అన్ని దేశాల వాడిగా ఆత్మ స్థైర్యాన్ని కలుగుతూ వలస ప్రజల ఆదరణకర్తగా, కుటుంబాల నిర్మాణములో గట్టి పాత్ర పోషించిన వ్యక్తిగా తల్లి తిరుసభను క్రమ పద్ధతిలో నడిపిన మహామూర్తి మన ప్రియ ఫ్రాన్సిస్ జగద్గురువులు. వారి మరణం దుఃఖకరమైన, వారి పయనం తన తండ్రి ఇంటికి సాగిందని అన్న సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆ సత్య ఊర్తిలో ఈ మహా వ్యక్తి వర్ధిల్లాలని, ఆ క్రీస్తు భగవాన్ని ముఖాముఖి దర్శించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించుదాం. ఇదే ప్రార్థనలో మన పాపాలని, వారి జీవితంలో తెలిసి తెలియక కట్టుకున్న పాపాలని మన్నించమని కూడా మరొక్క మారు కళ్ళు మూసుకొని తరలు వంచి వారి ఆత్మని తీర్చడానికై ప్రార్థిస్తూ మన పాపాలను క్షమించమని ప్రభువుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చెదరుగాక. ఆమేన్.
సర్వేశ్వర, ఆత్మలను ఆదరించుటలో విశ్వసనీయుడవైన నీవు నీ సేవకుడైన ఫ్రాన్సిస్ అను జగద్గురువునకు స్వర్గమందు నీ సమక్షములో నిత్యానంద భాగ్యమును దయచేయము. నీవు అతనిని పేతురుకు వారసునిగాను శ్రీసభకు మంచి కాపరిగాను నియమించితివి. ఇహలోకమందు మీ కృపా కటాక్షముల పరమ రహస్యములను విశ్వాసపాత్రముగా నీ ప్రజకు అందించిన అతడు నేడు ఆ అనుగ్రహములను మీ హస్తముల మీదుగా పొందునుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ మహాప్రభువు కరుణించెనేని, అతని హృదయము విజ్ఞానముతో నిండును. అతడు జ్ఞానవాక్యములను వెదజల్లుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. తన విజ్ఞానమును ఉపదేశమును అన్యులకు పంచిపెట్టును. నిగూఢమైన దైవ రహస్యములను ఎల్లరికీ తెలియజేయును. ప్రభు నిబంధన ధర్మశాస్త్రము పట్ల అత్యంత శ్రద్ధ చూపును. అతని విజ్ఞానమును అనేకులు మెచ్చుకొందురు. ఆ విజ్ఞానము ఏనాటికిని అంతరింపదు. భావి తరముల వారు అతడిని స్మరించుకొందురు. అతని పేరు మాసిపోదు. అన్యజాతులను అతని విజ్ఞానమును సన్నుతించును. విద్వత్సభ అతనిని కీర్తించును. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకే నేను వచ్చియున్నాను. నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభువు కొరకు కనిపెట్టుకుని ఉంటిని. ఎట్టకేలకతడు నా వైపు వంగి నా వేడుకోలును ఆలించెను. వినాశనకరమైన గోతి నుండి, బురద గుంటల నుండి ఆయన నన్ను బయటికి లాగెను. నన్ను కొండ కొమ్మున నిలిపి నాకు భద్రత కల్పించెను. అతడు నాకు క్రొత్త పాటను నేర్పెను. అది ప్రభువును స్తుతించు పాట. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకే నేను వచ్చియున్నాను. నీవు బలిని సమర్పణమును కోరలేదు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపలేదు. కానీ నీ మాటలను ఆలకించుటకు నాకు చెవులొసగితివి. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకే నేను వచ్చియున్నాను. అప్పుడంటిని, లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు ఇదిగో నేను వచ్చియున్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా నిలిచియున్నది. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకే నేను వచ్చియున్నాను. భక్త సమాజమున నేను నీ రక్షణను ప్రకటన చేసి తిని. ప్రభు, నీ కార్యమును నేను ఏనాడు విస్మరింపనని నీకు తెలియను. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకే నేను వచ్చియున్నాను. రెండవ పట్టణము, పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 4వ లేఖ 1వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు. రెండవ పట్టణము, పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. ఆయన రాజుగా పాలనము చేయుటకు వచ్చుచున్నందున సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తేసు ఎదుటను దేవుని సమక్షమునను నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు
ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధనను ఆలకింపని సమయము వచ్చును. తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించుచు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు. సత్యమును వదిలి కట్టుకథలకు చెవియొగ్గుదురు. కానీ అన్ని విషయముల యందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు దేవుని సేవకుడిగా నీ విధిని సక్రమముగా నెరవేర్పుము. ఇది ప్రభువాక్కు. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాన్ గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు. యేసు ఇట్లు చెప్పను, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయెను. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చడు చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టుదురు.
వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోవును. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చదను. ఈ గొర్రెల దొడ్డికి చెంతని వేరే గొర్రెలను నాకు కలవు. వానిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరమును ఆలకించును. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరియు ఉంటును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నా ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, చిన్న బిడ్డలారా, యువతి యువకులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఈరోజు ఏలూరు కథోలిక పీఠం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మరణాన్ని స్మరిస్తూ వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మనమందరం కలిసి ప్రార్థిస్తున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూ మీ అందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. మరణం, జనడం, ఇవి రెండు అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద క్రియేటర్. సృష్టికర్త ఆధీనంలో ఉన్నటువంటిది జననం, మరణం. ఈ జనన మరణాల జోడి ఆనందంతో కన్నీటి తెప్పిస్తుంది, దుఃఖంతో కన్నీటి తెప్పిస్తుంది. ఆనందంతో వచ్చినటువంటి కన్నీటి బరువు తేలిగ్గా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దుఃఖముతో తెప్పించిన కన్నీరు బరువుతో కూడుకొని ఉంటుంది. కన్నీటి రెండు కన్నీటే, అవి కళ్ళ నుండి వచ్చేటివే. కానీ హృదయం నుండి వచ్చినటువంటి ఆ నీరుందే, అది చాలా బరువుగా ఉంటుంది. నో వన్ కెన్ డిస్క్రైబ్ the tears from the heart, and its weight also heavy, looks watery, but carries a great message. That's what is happening to the Catholic Church today and yesterday. A man with a conviction, man with a passion, man with a commitment and dedication to be a leader under the succession of Peter the Apostle. A man has a credibility. కనుక ఇలాంటి వ్యక్తి గురించి బైబిల్లోకి తొంగి చూస్తే చక్కని మాటలు మనకు అవుపడుతూ ఉంటాయి. సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాటలు. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని దేవుడు అతని పక్షమున తీసుకొనును, శత్రువుల బారి నుండి అతన్ని కాపాడును. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని. అక్షరాళ్ళ మన ఆత్మీయ స్వర్గీయ ఫ్రాన్సిస్లో నెరవేరింది. He never bothered, he never worried, but he carried the cross with conviction, much dedication, with a passion and a compassion. ఇలా ఆయన ముందుకు వెళ్ళడానికి గల కారణములు ఏంటి అంటే మనం విని ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా మాట్లాడతారు. 16వ వచనంలో, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు,
నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని. ఐఎమ్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ యాజ్ అ లీడర్ ఆఫ్ ద చర్చ్. అండ్ గెస్ వాట్, అండ్ హీ హెస్ డన్ ఇట్. అలా చేశాడు. దీని గురించే సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయంలో మనం మాట వింటాం. 1వ వచనం మరియు 4, 6 వచనంలో చక్కగా మాట్లాడతారు. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారు ఏనాడు వెదలకు గురికారు. వి హర్డ్ ఆయన ఒకే లంగుతో ఇన్ని వసంతాలు, డబుల్ నిమోనియా అనే జబ్బుతో పోరాటం చేసి గెలిచి ఉత్థాన క్రీస్తు వేడుకల్లో దీవెనలు అందరికీ అందించి ఈస్టర్ ఆక్టివ్లో మార్నింగ్ మండే మరణాన్ని చదువుచడం అంటే రియల్లీ ఇట్స్ హ్యాట్స్ అప్ టు హిమ్ అండ్ థ్యాంక్ గాడ్. ఏమన్నాడు ఇక్కడ? సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వాడు ఏనాడును వెదగురికాడు. హీ నెవర్ వరీడ్. ఐ డోంట్ థింక్ ద స్మైల్, ద బ్యూటీ ఆఫ్ హిస్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ద జాయ్ ఫ్రమ్ ద హార్ట్. కాబట్టి ఈ వ్యక్తి ఎవరిని వదిలిపెట్టల, అందరినీ తాకాడు, అందరి హృదిని తాకాడు, అందరి గృహాన్ని తాకాడు, అందరి గడపను తొక్కాడు. ఎలా? త్రూ హిస్ రైటింగ్స్, ఎన్సిక్లికల్స్, త్రూ హిస్ మెసేజెస్, త్రూ హిస్ అంబాసిడర్స్ అండ్ బై హిమ్సెల్ఫ్. ఇరాక్లో అడుగుపెట్టి అమెరికా అసెంబ్లీలో సందేశాన్ని అందించి రష్యా ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి ఆ యుద్ధానికి సందేశాన్ని పంపుతాడు. డెత్ అండ్ వార్ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఆఫ్ యువర్ గాడ్ అండ్ హ్యుమానిటీ. పీస్ అండ్ లవింగ్ ఫ్రెటర్నిటీ. ఇలాంటి బోధన చేయాలంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, గుండెల్లో నీ దేవుడు ఉంటే నీ ఒళ్ళంత ధైర్యం ఉంటుంది అంటాను. ఎస్ ఇండీడ్ ఇస్ కరెక్ట్. నీ గుండెల్లో నీ దేవుడు ఉంటే నీ ఒళ్ళంత ధైర్యం ఉంటుంది. అలాంటి యొక్క శక్తి నేల వ్రాలింది అంటే మరొక విత్తనం మొలకెత్తబోతుందని అర్థం. ఇది క్రైస్తవ సమాజానికి, కథోలిక సిద్ధాంతం ఉన్న వారికి ఓ చక్కని సంకేతం కావాలి. నా ప్రియ దైవ ప్రజలారా, ఆయన 88 సంవత్సరాలు అని చాలామంది మేము బాధపడుతూ ఉంటాం. ఐ యామ్ రిటైర్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 62 or 59 or 58. బట్ హీ నెవర్ ఫెల్ట్. He never felt. That's why God was accompanying him. దేవుడు ఆయన పట్టి నడిపిస్తూ వచ్చారు. అందరిని దర్శించాడు, అందరికి దీవెనలించాడు, అపోస్తల వారసత్వానికి వన్నెను తెచ్చాడు, తండ్రి దగ్గరికి పయనం సాగించాడు. మరణం మన ఇంటికి పయనం అన్న సందేశాన్ని ఆయన తీసుకెళ్ళాడు. అయితే జగద్గురులో ఉన్నటువంటి గొప్పనైన లక్షణం ఏంటంటే సంస్కరణలకు మారుపేరు స్వర్గీయ పోప్ ఫ్రాన్సిస్ గారు. ఏంటి? శ్రీ సభ కార్యకలాపాల్లో వికేంద్రీకరణ ప్రవేశపెట్టి స్థానిక పీఠాలకు మరిన్ని బాధ్యతలు అప్పగించాడు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పీఠాధిపతిగా నువ్వు చేయాలి. శ్రీ సభలో గృహస్థ క్రైస్తవుల భాగస్వామ్యాన్ని పెంచటం. సెనడ్ అండ్ సెనడాలిటీ ఏంటన్నా? సహవాసము, భాగస్వామ్యము, ప్రేషితకారం. ఎవ్రీ వన్ ఈజ్ ఇంక్లూడెడ్, నో వన్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అటు చిన్న పెద్ద, యువతి ముసలి ముతుక అనే తేడా లేకుండా అందరితో సహవాసం కావాలి, అందరూ భాగస్వాములు కావాలి, అందరూ ప్రేషిత కార్యంలో నడుం బిగించాలి. అపోస్తల చర్యలు 1వ అధ్యాయము 8వ వచనం ఉంటాం కదా, పవిత్రాత్మ దేవుడు మీపై వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు.
రోమరు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఉదారంగా ఒసగిన పరిశుద్ధాత్మతో మన హృదయాలను నింపాడు. ఎందుకు? పిరికివాని చేయడం కాదు, బలవంతుని చేయటానికి. నా ఆత్మ మీ పవచ్చు. ఇలాంటి యొక్క ధోరణిలో ఆయన జీవితం సాగింది. మరి ముఖ్యంగా పచ్చని స్వర్గీయ ఫ్రాన్సిస్ పాప్ గారు అంటున్నాం. ఎందుకని? ఈ వాజ్ వరీడ్ అబౌట్ ద ఎకాలజీ, లవ్ ద టు సీ ద క్రై ఆఫ్ ద నేచర్. అర్థం చేసుకున్నాడు తల్లి హృది వేదన ఎలా ఉంటుందో ప్రకృతి వేదన అలానే ఉంటుందని, ప్రకృతిని కాపాడమని సందేశాన్ని పంపించగలిగాడు. అంతేకాదు యేసు ప్రభులా అవమానాలు, శ్రమలు, ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, సిలువ కొయ్యకు ఎక్కించి అవమానపరచటం అది ముగిసింది. ఆ తర్వాత ఆయన వీటన్నిటిని జయించి ఉత్థాన క్రీస్తుగా, ఉత్తముడుగా, అమరేశ్వరుడుగా అందించిన శాంతిని మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు అక్షరాల పాటిస్తూ ప్రపంచ శాంతికై నడుం బిగించిన శాంతి కిరణం ఫ్రాన్సిస్ పాప్ గారు. నేను చాలాసార్లు మీకు చెప్తుండేవాడు, రోములో పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు తుమ్మారంటే జయరావు తుమ్మవలసిందే, జయరావు తుమ్మాడంటే గురులు తుమ్మవలసిందే, గురులు తుమ్మారంటే యావత్ కథలకి సంఘం తుమ్మవలసిందే. దట్ ఈస్ ద కనెక్టివిటీ, దట్ ఈస్ ద కనెక్షన్. అందుకే ఈ రోజు వరకు బ్రతికుందంటే గమనించండి నా ప్రియదేవుడు, ఇది క్రీస్తు ప్రభు స్థాపించిన స్థాపన. కరుణను, సైక్యత, స్నేహములను ప్రబోధించిన విరోచిత జగద్గురు పోప్ ఫ్రాన్సిస్ గారు. పోప్ ఫ్రాన్సిస్ గారి పాలనలో ప్రముఖమైనది, ప్రధానమైనది కరుణా సంవత్సరాన్ని ప్రకటించారు 2015, 2016లో జరిగిన అసాధారణ కారుణ్య జూబిలీ సంవత్సరంలో తన అపోస్తలిక అధికారపూర్వక లేఖ మెర్సీ కోర్దియామి సేరా కథోలిక శ్రీసభ ప్రబోధాల్లో ప్రధానమైనదిగా క్షమాగుణాన్ని స్పష్టపరిచారు. నేను నా ప్రసంగంలో చెప్పాను, ప్రేమ ఇంటూ క్షమ ఈజ్ ఈక్వల్ టు శాంతి. ప్రేమలో త్యాగం ఉండాలా, క్షమలో ధైర్యం ఉండాలా, శాంతిలో పరిపక్వత ఉండాలి. ఇవన్నీ ఆ పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారు అక్షరాలు పాటించాడు. అందుకే హీ షుడ్ సే ఐఎమ్ డన్, ఐ డిడ్ మై బెస్ట్, నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో టు మై ఫాదర్. మనకంత ధైర్యం ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యం కావాలంటే క్రీస్తు మీకు దగ్గరగా ఉండటం, మీరు దగ్గరగా చేసుకోవటం మనమందరం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప విషయం నా ప్రియ దైవ ప్రజలారా. అయితే ఇక్కడ ఒక మాట విందాం. సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో, ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వమును పొందదమను నమ్మకం వారికి కలదు. వాట్ ఏ కన్విక్షన్ కదా. బాగా వినండి. ఆ సత్పురుషులు శిక్షను అనుభవించిన వారి వలె చూపట్టినను అమరత్వమును పొందదమను నమ్మకము వారికి కలదు. నాకు ఒకటే లంగు, నాకు ఒకటే లెగ్గు, నాకు ఒకటే టంగు, అమ్మో 10 టంగులు ఇతను ఆగవు. కానీ హౌ సీ గాడ్. ఇలాంటి సత్పురుషులు క్రీస్తులో సత్ప్రవర్తన కలిగి సద్గురుడుగా, యేసు ప్రభు సద్గురువుగా ఆయన స్వీకరించి ఇచ్చినటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు ఆయనకు యేసులో ఉన్నటువంటి నమ్మకం. 6వ వచనం మాట్లాడతారు, బంగారమును పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించను, దహన బలిని అంగీకరించినట్లుగా వారి ప్రాణంలో కూడా దేవుడు అంగీకరిస్తాడు. సో ఆయన యొక్క ప్రాణాన్ని ఆ భగవంతుడు స్వాగతించాలని ప్రార్థన చేద్దాం. మనం కూడా ఆ మహాత్ముడు చూపిన, ఇచ్చిన, బోధించిన ఈ చట్టాల్ని నెమరు వేస్తూ జీవితాన్ని సాగిద్దాం. పోపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ప్రార్థనలో మమేకమవుతాం. ఏలిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి.
వారు క్రీస్తులో శాంతిని సంతోషమును పొందుదురుగాక. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైంది. పలుమార్లు వైదొలగినాను, నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము భక్తి శ్రద్ధలతో సమర్పించు ఈ విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీ సేవకుడైన ఫ్రాన్సిస్ జగద్గురువు ఆత్మకు నిత్యానంద బహుమానమును అనుగ్రహింపుము. ఈ బలి ద్వారా మాకు కూడా మీ కరుణపూరిత వరప్రసాదం దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన
ప్రభువైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. మా దోషముల ద్వారా మేము నశించిపోవచ్చున్నాం, మా పాపముల ఫలితముగా మరణించుచున్నాం. అయినను నీ కరుణ అనుగ్రహముల ద్వారాను క్రీస్తు విజయము ద్వారాను రక్షణమును పొందుచున్నాం. తద్వారా అతనితో పాటు మరలా సజీవులమగుచున్నాము. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకము మేము నిరతము మీ వైభవమును కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి కిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం.
క్రీశరి రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన పోప్ ఫ్రాన్సిస్ అను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు క్రీస్తు ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును ప్రణించిన క్రీస్తు,
ఈ గొర్రె పిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. ఈ పరమ దివ్య భోజనము పరలోకం చేర్చు మార్గము. పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజ్యమిది. శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజ్యమిది. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. పల్లెలో ప్రభువు మార్చిన ద్రాక్షారసం, కుంటివానికి నడిచే శక్తిని ఒసగిన ఆహారము, కానా పల్లెలో ప్రభువు మార్చిన ద్రాక్షారసం, కుంటివానికి నడిచే శక్తిని ఒసగిన ఆహారము. కుష్ఠరోగికి స్వస్థత నొసగి మనిషిగా మార్చిన ఆహారం, కుష్ఠరోగికి స్వస్థత నొసగి మనిషిగా మార్చిన ఆహారం. భుజించరండి, తరించరండి, భుజించరండి, తరించరండి. పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజ్యమిది. శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజ్యమిది. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. ఓ ప్రభువా, మమ్ము మీతో ఐక్యపరచు ఈ స్వర్గపు ఆహారము ద్వారా నూతనీకరింపబడి దీనతో మీకు మొరపెట్టుచున్నాం. మీ సేవకుడు మా ప్రియ జగద్గురులు ఫ్రాన్సిస్కి మీ చిత్తానుసారము భూలోకములో మీ శ్రీ సభ ఐక్యమునకు బాహ్యముగా పునాదిగా నుండ చిత్తగించుతుంది. ఇప్పుడు అతనిని
పరలోక పునీతుల బృందములో ఒకనిగా చేర్చుకున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి గమనించండి, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క సమాధి కార్యక్రమము శనివారం ఉదయం 10 గంటలకు అనగా వాటికన్ సమయానుకాలం అనుసారంగా జరుగుతుంది. ఆ రోజు మేత్రాసనం అంతటా సంతాప దినంగా పాటిస్తూ మరొకసారి ఇలాంటి బహిరంగ దివ్య పూజా బలిని ఆ రోజు మనం నిర్వహించకపోయినప్పటికీ ప్రతి విచారణ గురువులందరూ ఆనాడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు దివ్య పూజ అర్పించాలని పీఠాధిపతులు కోరుతూ ఉన్నారు. అలానే దివ్య పూజ అర్పించేటప్పుడు యూకరిస్టిక్ ప్రేయర్లో పాపు గారి పేరుని ఈ నూతన పోప్ ఎన్నిక వరకు చదవకూడదని గురువులందరికీ తెలియజేస్తున్నాను. అలాగే భారత ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలని ప్రకటించింది. ఈరోజు, రేపు మరియు సమాధి కార్యక్రమం జరిగే రోజు, ఈ 3 రోజులు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ మిగతా చోట్ల ఎక్కడైతే జాతీయ జెండా ఎగరవేయబడుతూ ఉన్నదో అలాంటి చోట్ల జాతీయ జెండాను సగమే ఎగరవేస్తూ పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారి ఆత్మవిశ్రాంతి కొరకు భారత ప్రభుత్వం గౌరవాన్ని ప్రకటిస్తూ ఉన్నది. కనుక ఈ వారం రోజులు ప్రత్యేకంగా ప్రతి పూజలో ఫ్రాన్సిస్ పాపు గారి కొరకు ప్రార్థిస్తూ వారి సమాధి కార్యక్రమానంతరం నూతన పోప్ గారి యొక్క ఎన్నిక కొరకు కూడా ప్రార్థించవలసిందిగా పీఠాధిపతులు మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు. మరి చాలా తక్కువ సమయంలో ఈ దివ్య పూజా బలి గురించి మన బిషప్ గారు ప్రకటించగానే ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్న మీ అందరికీ పీఠం తరపున, బిషప్ గారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చక్కటి ఏర్పాట్లన్నీ చేసి బిషప్ గారు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఇక్కడ పూజను ఏర్పాటు చేసిన విచారణ గురువులు ఫాదర్ మైకేల్ గారికి, బిషప్స్ హౌస్ స్టాఫ్కి, ఇంకా ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ, మీడియా పర్సన్స్కి, క్వైర్ వారికి, కథీడ్రల్ విచారణ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2 విషయాలు ఫాదర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఒకటి, మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కని గౌరవాన్ని మన దేశం మన నాయకుడికి ఇచ్చినందుకు, పాపు గారికి ఇచ్చినందుకు వారికి నేను ఈ సమయంలో అభినందనలు తెలుస్తున్నాను. 2వ విషయం, ఫాదర్ గారు మీకు చెప్పారు, గురువులకి ఇది ముఖ్యంగా పోపు గారి పేరు చదవకుండా మీ పీఠాది పేరు మాత్రమే చదివి ప్రొసీడ్ కావాలి ప్రార్థనలో. ఎందుకంటే మనకు ఆ సీటు ఇంకా ఫిల్ కాలేదు కాబట్టి. ఈ 9 రోజులు కూడా దయచేసి మౌన ప్రార్థనలు మరియు మార్నింగ్ ప్రార్థనలు పాటించండి. దుఃఖపూరితమైనటువంటి ప్రార్థనలు సాధ్యమైనంత వరకు నొవెనా ప్రేయర్స్ని తెలుగులో తర్జుమా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. బట్ ఇంగ్లీష్లో విల్ సెండ్ టు యూ all the institutions and the convents and wherever the respective places, please say that novena to the Holy Father for Francis. When the Pope dies, they will be saying novena for 9 days. So please observe that also. I appreciate that one. దయచేసి నిలబడండి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దర్శన భాగ్యమును ప్రసాది
దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం. నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవన గాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవన గాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. నీ దర్శన భాగ్యమును